ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. చిన్న ప్రేయర్. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, నీ మాటలు నేర్చుకుంటుండగా నీ దైవ జ్ఞానమును, నీ పరిశుద్ధాత్మ నడిపింపును నాకు దయచేయండి. నాలో మీరుండి నాతోనూ మాతోనూ మాట్లాడమని, మీ మాటలు మా హృదయంలో స్థిరపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. గలతీ 5:22. అందులో ఏముంది అంటే ఆత్మ ఫలములు. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అయితే ఈ ఆత్మ ఫలములైన రెండవ ఆత్మ ఫలమైన సంతోషం గురించి మనం ధ్యానించుకుందామండి. సంతోషంగా ఉన్నప్పుడు మన దేహానికి పూర్ణ ఆరోగ్యం ఉంటుంది కదా. ఎప్పుడు నవ్వుతూ మన హృదయంలో హ్యాపీగా ఉన్నప్పుడు, మన దేహం కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఏంటంటే పరిపూర్ణ ఆరోగ్యంతో మన దేహం ఉంటుంది. అదే మనలో దుఃఖం ఉంటే అది అనారోగ్యానికి దారి తీస్తుంది కదా. సంతోషంగా బ్రతకాలని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదండి. ప్రతి మనిషి కూడా నేను సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. ఎవరు దుఃఖంతో చింతతో ఉండాలని అనుకోరు కదా. అందుకే పెద్దవాళ్ళు అంటారు, సంతోషమే సగం బలం అన్నారు కదా. అయితే డెన్నిస్ ఓలీ అనే రచయిత ఇలా ఒక బుక్ రాశాడంట. ఆర్ యు హ్యాపీ? నువ్వు సంతోషంగా ఉన్నావా అనే ఒక పుస్తకాన్ని రచించాడంట. అంటే ఎందుకు అలా రాశారంటే మనుషుల్లో సంతోషం అనేది లేదు కాబట్టే ఒక బుక్ కూడా, సంతోషంగా ఉన్నావా అనే ఒక బుక్ కూడా రచించడానికి అది దారి తీసింది. అంటే ఎక్కడ చూసినా మనుషుల్లో సంతోషం అనేది లేదు. మరి ఏముంది అంటే అశాంతి, అనారోగ్యం, దిగులు, చింత, వీటితోనే మనుషులు కాలం వెళ్ళబుచ్చుతున్నారు కదండి. ఇంకా మరీ ఈ దినాల్లో అయితే అసలు కుటుంబాల్లో 80% వరకు కూడా సంతోషం లేదంట. అంతా బాధ, దుఃఖమే ఉందంట ఈరోజు కుటుంబాల్లో. అంటే దానికి కారణం ఏంటంటే చింత. ఈ చింత వలన మనుషులు ఎంతో అశాంతికి గురవుతున్నారు. సంతోషం అనేది లేకుండా జీవిస్తున్నారు. అందుకే దేవుడు ఇలా అన్నాడు మత్తయి సువార్త 6:31లో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి అని. మన చింత యావత్తు దేవుడి మీద వేసినప్పుడు దేవుడే మన గురించి చింతిస్తాడంట. మనకేం కావాలో అవి ఆయనే చూసుకుంటాడు కదా. మనం చింతించడం వల్ల దేన్నైనా ఎక్కువ చేయగలమా, తక్కువ చేయగలమా? లేదు కదండి. చింత దేవుడి మీద వేసినప్పుడు మన హృదయానికి నెమ్మది, సంతోషం కలుగుతుంది. మన చింత ఆయనకు అప్పగించినప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. కానీ ఆ చింత మనం తీసుకుంటున్నాము, ఆ వేదన మనం తీసుకుంటున్నాం, దేవుడికి అప్పగించట్లేదు. రోగం గురించిన చింత. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 13లో, ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది కదండి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు, యెషయా ప్రవక్తని. నువ్వు మరణిస్తున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని సెలవిచ్చినప్పుడు హిజ్కియా అప్పుడు అమ్మో నేను చనిపోతున్నాను, దేవుని ప్రవక్త వచ్చి నాకు చెప్పాడు అని చింతించి ఏడ్చి చనిపోతున్నా అని దుఃఖపడి ఏడ్చి చనిపోయాడా? లేదు కదండి. దేవుని వైపు చూశాడు ఆయన. ఆ మాట వినగానే దేవుని సన్నిధిని వెతికాడు. దేవా, నేను ఎలా బ్రతికాను, ఎలా జీవించాను, నీ పని నేను ఎలా చేశాను అని దేవుడికి ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడో, దేవుని వద్ద ఆయన ఎంత యథార్థంగా జీవించాడో
దేవుడు చెప్పిన ప్రతి పనిని ఏ రీతిగా నడిపించాడో, ఏ రీతిగా నడిచాడో అవన్నీ దుఃఖముతో దేవుని సన్నిధిలో దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ ఏడిచాడు. దేవుని సన్నిధిలో ఏడిచాడాయన. మనుషుల వద్ద ఏడవలేదు. ఆయన హృదయ వేదనలో చింతపడి, చింతపడి ఇంకా ఏడిచి, ఏడిచి మనోదుఃఖానికి గురయ్యి చనిపోలేదాయన. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. కన్నీరు విడిచి ప్రవ్వా! నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని దేవుడికి ఆయన చేసిన పనులను జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసి దేవుడే మరణిస్తాడు నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే, మరలా ఆ దేవుడే కనికరము పొంది ఆయనకు ఆయుష్ ఇచ్చే విధంగా దేవుని వద్ద విజ్ఞాపన చేశాడు. అవును. ఇల్లు చక్కబెట్టుకో అంటే ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవడమో, లేకపోతే ఇల్లంతా నీట్‌గా సర్దుకోవడమో కాదు కదండీ! ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవునిలో చక్కబెట్టడం, దేవునిలో నడిపించడం, తన ఇల్లు ఆత్మీయంగా ఉందా లేదా సరిచేసుకోవడం, దేవునిలో రోజు రోజు మన స్పిరిచువల్ గ్రోత్ డెవలప్ అయ్యేలా నడిపించుకోవడం. ఆయన ఇల్లు మొత్తం కుటుంబాన్నంతా దేవుని సన్నిధిలో దీవెనలు పొందే విధంగా దేవుని వద్ద విజ్ఞాపన చేసేవాళ్ళుగా, ప్రార్థనా పరులుగా ఆయన ఇల్లు చక్కబెట్టుకోవడం అని అర్థం. ఏదైనా మన ఫ్యామిలీ అంతా దేవుని వద్ద ఉందా లేదా? దేవునిలో నడుస్తున్నారా లేదా? మనం ఎలా ఉన్నాం? మన పిల్లలు ఎలా ఉన్నారు? మన లైఫ్ ఏ విధంగా నడుస్తుంది? అంతే కదండీ మన ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే. అదే దేవుడు ఆయనకి సెలవిచ్చాడు. కానీ ఆయన చింతించలేదు, దుఃఖపడలేదు. కానీ దేవుని కనికరాన్ని పొంది మరలా ఆయుష్ పొందాడు హిజ్కియా. ఆ మరణకరమైన రోగము నుండి, చింత నుండి సంతోషములోకి వచ్చాడు. ఆయన దుఃఖము పోయింది. ఆయన చింత పోయింది. ఆ మరణకరమైన రోగం నుండి విడుదలొచ్చింది. మరలా దేవునిలో సంతోషించాడు. దేవుని పని చేశాడు. అందుకే కీర్తనల గ్రంథము 37 అధ్యాయం 4 వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము. అందుకే మనం ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాని బట్టి మాత్రమే సంతోషించాలి. మన అతిశయము యెహోవా అయ్యుండాలి. హల్లెలూయా! చింతలన్నిటికీ పరిష్కారము ఎక్కడైనా మార్గం ఉంది అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమేనండి. మనకు కలిగిన వేదన, మనకు కలిగిన దుఃఖము, మనకు కలిగిన శ్రమలు ప్రతి విషయానికి కూడా మార్గము, పరిష్కారము దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. ఆయన వద్ద ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ప్రతి ఒక్క దానికి విడుదల కలుగుతుంది. మనం ఆయన వద్ద కూర్చోవడం నేర్చుకోవాలి. ఆయన పాదాల వద్ద విజ్ఞాపన ఏ రీతిగా చేయాలో నేర్చుకోవాలి. జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. అయితే హ్మ్. కుటుంబాల్లో సంతోషము ఎలా ఉందంటే అపోస్తుల కార్యము 16 అధ్యాయం 34 వచనం. అతడు దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా! నిజంగా కుటుంబాలన్నీ ఈ రోజుల్లో దేవునిలో సంతోషంగా ఉన్నాయా అండి? కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారా? కుటుంబాలుగా దేవుని యొద్ద కూర్చొని, కుటుంబాలుగా దేవునిలో నిజమైన ఆనందం ఉన్నాయా? చాలా తక్కువ ఈ రోజుల్లో. కుటుంబాలతో కలిసి సంతోషించేవారు ఎంతమందున్నారు? అవునండి. దేవుని మార్గానికి వెలుపల అంటే దేవుడు లేకుండా కుటుంబాలు సంతోషిస్తున్నాయి. దేవుడు ము దేవుణ్ణి ముందు ఉంచి, దేవుని సన్నిధిలో ఆనందించే కుటుంబాల కంటే చాలా కుటుంబాలు దేవుడు లేకుండా సంతోషంగా ఉంటున్నారు. ఎలా అంటారా? దేవుడు లేకుండా పేరెంట్సే పిల్లల్ని తీసుకొని సినిమా హాల్‌లకెళ్ళడం. పేరెంట్సే పిల్లల్ని దారి తప్పే విధంగా నడిపించడం. ఆహ్, పేరెంట్సే పలు విధాలుగా పిల్లలకి డాన్స్‌లేపిస్తూ, సినిమా పాటలు పాడిస్తూ, కూర్చోబెట్టుకొని ఆనందిస్తున్నారు. అదే దేవుని పాటలు పాడితే ఊరుకుంటారా? దేవుని పాటలు పాడిస్తూ, వాక్యాన్ని నేర్పిస్తూ, కుటుంబాలుగా కూర్చొని, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్న కుటుంబాలు ఈ రోజుల్లో చాలా తక్కువ. అయితే ఆ కుటుంబం మాత్రం నిజంగా కుటుంబాలుగా చేరి
కుటుంబంగా దేవుళ్ళు ఆనందించారంట. అది చెరసాల నాయకుడు గ్రహించుకున్నాడు. ఎక్కడ దేవునిలో మాత్రమే ఆనందం ఉంటుంది అని చెరసాల నాయకుడు గ్రహించుకొని, పౌలు, సీలలు శరీరానికి గాయాలయ్యాయి. వారి రక్తం కారుతుంది. చెరసాల్లో ఉన్నారు. అయినా వీరు ఆనందిస్తున్నారు. ఎలా వీరికది పాసిబుల్ అయింది? వీళ్ళ శరీరం అంతా రక్తం కారుతూ ఉంది. గాయాలయ్యాయి. నొప్పితో బాధపడుతూ, ఏడుస్తూ ఉండాలి కానీ, వీరేంటి స్తుతి కీర్తనలతో దేవుణ్ణి ఆనందిస్తున్నారు. వీరిలో నిజమైన ఆనందం ఉంది అని ఆయన గ్రహించుకున్నాడు. అంటే శ్రమలో కూడా, శ్రమలో కూడా పౌలు, సీలలు ఆనందించారు. అయ్యో! నేను దేవుని పని మీదే గదా వెళ్ళాను. దేవుని కోసమే గదా నేను వెళ్ళాను. ఎందుకు వీళ్ళు మమ్మల్ని ఇలా బంధించారు? ఎందుకు వీళ్ళు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు? ఎందుకు వీళ్ళు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు? ఎందుకు వీళ్ళు మమ్మల్ని ఇలా నిందిస్తున్నారు? అని వారు అనుకోలేదు కదండీ! పౌలు, సీలలు వారిని బంధించి చెరసాలలో వేసి కొట్టినా, హింసించినా కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? అది అర్ధరాత్రి వేళ అంటే అందరూ నిద్రపోయే వేళ కూడా వాళ్ళు స్తుతి కీర్తనలతో దేవునిలో ఆనందిస్తున్నారు. వాళ్ళ శరీరానికి కారుతున్న రక్తాన్ని లెక్క చేయలేదు. వారికైన అవమానం లెక్క చేయలేదు. మేము చెరసాల్లో ఉన్నాం కదా! ఇది మా ఇల్లు కాదు కదా! అని లెక్క చేయలేదు కానీ, దేవునిలో నిజమైన ఆనందంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అది ఆ చెరసాల నాయకుడు గ్రహించాడు. ఈరోజు మనకి దేవునిలో ఆనందించాలంటే ఏసీ రూమ్స్ కావాలి. అన్నీ మనకి కంఫర్టబుల్‌గా ఉండాలి. అన్ని విధాలా మనకి చక్కగా ఉంటేనే మనం దేవునిలో ఆనందిస్తాం. చర్చిలోకెళ్ళినా ఇప్పుడు సమ్మర్ గదా! కొంచెం ఉడకపోస్తే లేసి బయటికెళ్ళిపోతారు. అక్కడ వాక్యం చెప్తానే ఉంటారు. కానీ వీళ్ళుండరు. లేచి బయట తిరుగుతా ఉంటారు. పిల్లల్ని గూడా కూర్చోబెట్టుకోరు. అంత డిస్టర్బెన్స్ చేస్తారు. వాక్యం చెప్పే వాళ్ళకి గూడా డిస్టర్బెన్స్ కలిగేటట్లుగా ప్రవర్తిస్తారు. మనకి ఏసీ రూమ్స్ గావాలి, ఫ్యాన్స్ గావాలి, కంఫర్టబుల్‌గా ఉండాలి. అందరూ మనం చెప్పేది వినాలి. అన్నీ మనకి కంఫర్టబుల్‌గా ఉంటేనే మనం చెప్పగలుగుతాం, పాడగలుగుతాం, దేవుళ్ళో ఆనందిస్తాం. ఏదైనా గింత మిస్టేక్ అయితే మాత్రం మనం కూర్చోలేం. ఆఖరికి కింద కూర్చోగలిగిన అవకాశం ఉన్నా, కూర్చోగలిగిన ఆరోగ్యం ఉన్నా కింద కూర్చోము. ఎందుకంటే మనకదొక ఇగో ప్రాబ్లమ్. కానీ వీళ్ళు చూడండి చెరసాలలో ఉండి, శ్రమలలో ఉండి కూడా దేవునిలో ఆనందిస్తున్నారు. అవును. శ్రమలు కలుగుతాయి, వ్యాధులొస్తాయి, బాధలు కలుగుతాయి, మన హృదయంలో వేదనుంటది. కానీ మన పరిస్థితులు మన ముందు ఏ రీతిగా ఉన్నా, మన హృదయంలో వేదన ఏ రీతిగా ఉన్నా, మనం ఫ్యామిలీలో ఏ రీతిగా ఉన్నా, మనం దేవుని పని నిమిత్తం వెళ్ళినప్పుడు అవమానం కలిగినా, శ్రమ కలిగినా, అన్నిటిని బట్టి ప్రతి విషయంలోనూ, ప్రతి సమయంలోనూ, ప్రతి దుఃఖంలోనూ మనం దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి. ఏంటంటే ఒక విషయం చెప్పాలంటే అన్ని విషయాల్లో దేవునిలో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎవరైతే అది నేర్చుకుంటారో ఇంక వాళ్ళకి తిరుగుండదన్నట్టు. అంటే ప్రతి విషయంలో శ్రమలో కూడా పౌలు, సీలలు సంతోషించారు. వాళ్ళ శ్రమలో సంతోషించిన సంతోషం వలన, వాళ్ళ యథార్థత వలన చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు. వారి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో సంతోషించింది. అంటే ఈ లోకంలో ఉన్న వాటి వల్ల సంతోషం లేదు కానీ, నిజమైన సంతోషం ఎక్కడుంటదంటే దేవుని సన్నిధిలోనే ఉంటుంది. దేవునిలోనే ఉంటుంది కదా! ఆ సంతోషం విలువ పెట్టి మనం కొనలేము. దానికి విలువనేది లేదు. అంత గొప్ప సంతోషం దేవునిలో ఉంటుంది కాబట్టే, ఆ చెరసాల నాయకుడు దేవుని నమ్మి, బాప్తీసం పొంది, ఇంటి వారందరితో కలిసి ఆనందించాడు. ఆ నిజమైన సంతోషాన్ని అనుభవించారు వారందరూ. దేవునిలో ఉండే ఆ నిజమైన సంతోషాన్ని వాళ్ళు పొందుకోగలిగారు కదండీ! ఈనాటి కుటుంబాల్లో ఈ సంతోషం ఉందా? అసలెక్కడైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎవరిని పలకరించినా, ఒక ఫోను జేసి ఎవరితోనన్నా మాట్లాడినా, కుటుంబాల్లో ఎంత వేదనైపోతుందో, ఎన్ని సమస్యలు, ఎంతో దుఃఖము. అవును కదండీ! ఈ లోకంలో ఉన్న ధనఘనతలను బట్టి, ఆస్తి, అందచందాలను బట్టి, వ్యర్థమైన ప్రేమలను బట్టి ఈ లోకం కోసం పరిగెడుతున్నాం. వాటన్నిటి కోసం ఈ లోకంలో. అది కాదు కదా! కుటుంబాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండడం లేదు. కుటుంబాల్లో కూడా నమ్మకత్వం కనిపించట్లేదు.
కుటుంబాల్లో ఎంతమందున్నారో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గదులైతే వచ్చాయి. వైఫ్‌కొక గది, హస్బెండ్‌కొక గది, పిల్లలకొక గది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్స్ అన్నమాట. ఒకప్పుడు ఇలా ఉండేవా కుటుంబాలు? అలా ఉండేవి కాదు కదండీ! ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. నానమ్మ, తాతయ్య పిల్లల్ని మంచిగా దగ్గరికి చేర్చుకొని, వాళ్ళకి కథలు చెప్తూ, పాటలు నేర్పుతూ, ప్రార్థన చేపిస్తూ, పిల్లల్ని దగ్గర తీసుకొని, వాళ్ళ ఒడిలో పడుకోబెట్టుకొని, హ్యాపీగా ఉండేవాళ్ళు కుటుంబాలు. ఈ రోజు నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలు ఎక్కడున్నారు? ఈ ముసలోళ్ళు ఇంట్లో ఉంటే వేస్ట్ అనుకోని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేస్తున్నారు. పిల్లలకొక టేక్ కేర్‌ని పెడుతున్నారు. వీళ్ళెప్పుడొస్తారో తెలీదు. వాళ్ళనెవరు జూస్తున్నారో, ఎలా జూస్తున్నారో తెలియదు. అంటే భార్య ఇంటికొచ్చే సమయానికి భర్త ఉండడు. భర్త ఇంటికొచ్చే సమయానికి భార్య ఉండదు. ఈమె బయటికెళ్తది, ఆయన ఇంట్లోకొస్తాడు. ఆయన ఇంట్లోకొస్తాడు, ఈమె బయటికెళ్తది. అలా ఉన్న ఈ రోజు జనరేషన్ ఎలా ఉందంటే, ఇగో ఇలా ఉన్నాయన్నమాట. పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే పిల్లల హృదయాలు కూడా చెడిపోతున్నాయి. పిల్లలకి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక, దగ్గరగా ప్రేమగా చూసుకునే వాళ్ళు లేక, చాలా ఫ్యామిలీలలో పిల్లల మైండ్ డైవర్ట్ అయిపోతుంది. వాళ్ళకి సరైన గైడెన్స్ లేక పిల్లలు గూడా చెడిపోతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంత హ్యాపీగా ఉండేవారు. కలిసి భోజనం జేసేవాళ్ళు. కలిసి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు మొబైల్‌తో పక్కన ఇంట్లో మనుషులందరూ పక్కనున్నా, పిల్లలు పక్కనున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనున్నా, కానీ వీళ్ళు మాట్లాడుకోరనమాట. పిల్లలకొక ఫోను, వీళ్ళకొక ఫోను. ఫోన్‌లలోనే ఇంగ చాటింగ్‌లు, ఫోన్‌లలోనే మాట్లాడుకోవడం. కనీసం ఏం తింటున్నామన్న గ్రహింపు గూడా ఉండదనమాట. ఫోన్ మాట్లాడుకోవడమే ఇంక. కానీ ఒకప్పుడు కూర్చొని అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ, మాట్లాడుతూ ఒకళ్ళొకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ, ప్రేమ కలిగి నడుచుకునేవాళ్ళు. ఈరోజు అసలది లేదు ఫ్యామిలీలలో. డబ్బెక్కువైపోతుంది. ప్రేమలు దూరమైపోతున్నాయి. లోకంలో మనం ఎదిగే కొద్దీ కూడా మన ఇల్లులు గూడా గొప్పగా ఉంటున్నాయి. మన మనసులలో ఫ్యామిలీకి స్థానం లేదు గానీ, మనకి మాత్రం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్స్ ఒచ్చేసాయి. ఈరోజు చాలా కుటుంబాలు ఇలాగే ఉంటున్నాయి. ఎవరితో మాట్లాడినా ఇదే బాధ, ఇదే చింత, ఇదే వేదన. ఎందుకిలా అయిపోతున్నాయంటే కొంతమందికి ఇగో ప్రాబ్లమ్, కొంతమందికి డబ్బు ప్రాబ్లమ్. ఎక్కువైపోయే కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయేమో మరి. కానీ ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఎదిగినా, ఎంత ఒదిగినా దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఆనందం వేరే ఉంటది. ఆ కుటుంబాల్లో ఉండే సంతోషం వేరే విధంగా ఉంటది కదండీ! ఆర్టిఫిషియల్ నవ్వొకటొచ్చేసింది. మనసులో దుఃఖం ఉంటది, చింత ఉంటది. కానీ పైకి మాత్రం ఆర్టిఫిషియల్‌గా యాక్టింగ్ జేస్తున్నాం నవ్వుతూ. నిజమైన ఆనందం ఉండడం లేదు. ఆర్టిఫిషియల్ నవ్వొకటి తగిలించుకుంటున్నాం, ఉంటున్నాం. హార్ట్‌ఫుల్‌గా ఉన్న నవ్వు లేదనమాట. అంటే హృదయపూర్వకంగా మనసులో నుంచి వచ్చే స్మైల్ లేదు. ఏదో యాక్టింగ్ జేస్తున్నారు. నవ్వుతూ, మాట్లాడుతున్నట్టుగా, నవ్వుతూ ఉన్నట్టుగా అలా యాక్టింగ్ జేస్తున్నారు గానీ, నిజమైన ఆనందం లేదు. నవ్వుతూ మాట్లాడే వాళ్ళని మనకి కనిపిస్తే తెలిసిపోతది. నిజంగా హార్ట్‌ఫుల్‌గా నవ్వుతున్నారా లేదా అనేది. ఆర్టిఫిషియల్ నవ్వు తగిలించుకొని నడిచి ముందుకు ఇలా కాలాన్ని నడిపిస్తున్నామనమాట. అంటే ఎంతగా కుటుంబాలున్నాయో ఈరోజు పరిస్థితులు చూస్తే చాలా బాధేస్తుంది. ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్కళ్ళు చెప్తున్నప్పుడు చాలా అయ్యో! ఎందుకిలా ఉంటున్నారు? ఎందుకిలా నడుచుకుంటున్నారు? ఆఖరికి పిల్లల్ని కూడా పట్టించుకోకుండా, భార్యని భర్త పట్టించుకోకుండా, భర్త భార్యని పట్టించుకోకుండా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని కొన్ని కొన్ని విషయాలు చూసి చాలా బాధేస్తుంది. దేవుని నమ్ముకొని, దేవునిలో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నారేంటని చాలా వేదనైతది. కొన్ని కుటుంబాల కోసం ప్రార్థించినప్పుడు చాలా దుఃఖం వచ్చేస్తదనమాట. ఎందుకిలా ఉంటున్నారు? అంటే నామకార్థంగా జీవిస్తున్నారా? దేవుని సన్నిధిలో వాక్యం వినడం లేదా? దేవుణ్ణి ధ్యానించడం లేదా? అంటే లోకం కోసం పరుగులు ఎక్కువైపోయినాయి. లోకం కోసం పరుగులు తీయడం ఎక్కువైపోయింది కాబట్టే దేవుడికి దూరం అయిపోతున్నారు. లోకం కోసం ఇచ్చే టైం కంటే ఎక్కువ కూడా ఇంకా, ఇంకా దేనికోసమో పరిగెడతా ఉన్నారు. ఇచ్చిన మనకి లోకంలో దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా! అలా దేవుడి కోసం చేసే పని కంటే ఎక్కువగా లోకం కోసం పరుగులు తీస్తూ, ఇంకా ఫోన్‌లలో టైమంతా స్పెండ్ చేస్తూ, కనీసం ఒక 5 నిమిషాలు ఇంటికొచ్చిన తర్వాతైనా నైట్ కాసేపు పిల్లలతో మాట్లాడడం,
ఫ్యామిలీగా కలిసి కూర్చొని భోజనం జేయడం, అందరూ ప్రేమగా పలకరించుకోవడం, చిన్న ప్రార్థన చేసుకోవడం ఇలాంటివి లేదనమాట. ఇంటికి రాంగానే ఎవరి ఫోన్ వాళ్ళే, ఎవరి రూమ్‌లలోకి వాళ్ళెళ్ళిపోవడం, ఫోన్‌లో జూసుకోవడం. ఇంకంతే. సమయం అలా గడిచిపోతుందనమాట. ఎవరి బాధలు ఎవరు పట్టించుకునేటట్టుగా కుటుంబాలు లేవు. కానీ అలా కుటుంబాలుగా ఉంటే దేవుడు దీవించడు. ఏ కుటుంబం అయితే ఏది ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో సంతోషిస్తూ, తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి ఆయన వైపు చూస్తూ, ఆయన వద్ద విజ్ఞాపన చేస్తూ ఉంటారో, దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తాడు కానీ, ఇలాంటి కుటుంబాల్లో దేవుడు గూడా దుఃఖపడతాడు కదండీ! అవును. దేవుని కలిగిన మనము జ్ఞానము కలిగి కుటుంబాల కోసం ప్రార్థించాలి నిస్వార్థంతో. అత్తంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకు పడదు. మా కోడలు గదా! నేను తగ్గించుకోవాలి, ప్రేమగా ఉండాలని అత్తగారు అనుకోరు. మా అత్తగారు గదా! పెద్దవారు, ఆమెకేమో చాదస్తాం అని కోడలు అనుకోరు. అనుకున్న కోడల్ని వీళ్ళు లెక్క చేయరు. అలా ఉంటే అత్తల్ని వీళ్ళు లెక్క చేయరు. ఇలా ఉన్నాయి జనరేషన్స్ ఇప్పుడు. ఫాస్ట్ అయిపోతుంది. కానీ దేవుని నమ్మిన మనము, దేవుణ్ణి కలిగిన మనము ప్రతి పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ప్రతి మనుషులు వ్యక్తిత్వాన్ని మనం గ్రహించుకుంటూ, దేవునిలో ముందుకు సాగినప్పుడు ఆయన కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అవును. అందుకనే కుటుంబాల్లో ఒక్కరైనా ప్రార్థించే వాళ్ళుండాలంట. కుటుంబాల్లో ఒక్కరైనా ఆ కుటుంబం అంతటి నిమిత్తం విజ్ఞాపన చేసే వాళ్ళుండాలంట. కుటుంబాల్లో ఒక్కరైనా కనీసం ప్రార్థించి, విజ్ఞాపన చేసి, జ్ఞానము కలిగి, దైవ జ్ఞానము కలిగి దేవుని ఆత్మ నడిపింపుతో కుటుంబాలను కట్టుకునే వారుండాలంట. అవును కదండీ! ఆనాడు నోవాహు ఒక్కడి ద్వారానే కదా! కుటుంబమంతా రక్షింపబడింది. అందుకని ఈనాడు కుటుంబంలో ఒక్కరైనా ప్రార్థించే వాళ్ళుండాలి. విజ్ఞాపన చేసే వాళ్ళుండాలి. కుటుంబ పరిస్థితులన్నీ చక్కబెట్టే వాళ్ళుండాలి. కుటుంబంలో పిల్లలెలా ఉంటున్నారు? కుటుంబ యజమాని ఎలా ఉంటున్నారు? కుటుంబం ఏ రీతిగా నడుస్తుంది? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని గ్రహించుకొని, వాటన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, దేవుని సహాయముతో అందరిని చక్కబెట్టుకొని, కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళుండాలి. ఈనాడు అటువంటి స్త్రీలుండాలి. అటువంటి కుటుంబ యజమానులుండాలి. దేవునిలో గ్రహించుకోగలగాలి. నేను ఏ రీతిగా ఉంటున్నాను, నా కుటుంబం ఏ రీతిగా ఉంది, నా పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, మేము ఎలాగుంటున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, మా కుటుంబం ఏ రీతిగా ఉంటుంది, ఈరోజు మా ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది, మేము ఈరోజు ఎన్ని గంటలు బయట టైమ్ స్పెండ్ చేశాము, దేవుని కోసం ఎంత టైమ్ స్పెండ్ చేశాము, దేవునిలో ఏ రీతిగా మేము నడుస్తున్నాం, మా కుటుంబం ఎలా ఉంటుంది, మా పిల్లలు ఎలా ఉంటున్నారు, మీ కుటుంబంలో ఎలా ఉంటున్నాము, చర్చిలో ఎలా ఉంటున్నాము, బయట సమాజంలో ఎలా ఉంటున్నాం, మా ద్వారా ఒక్కరన్నా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారా, మా ద్వారా ఒక్కరన్నా దేవుని వైపు చూడగలుగుతున్నారా, మా ద్వారా ఒక్కరన్నా రక్షింపబడుచున్నారా, లేదా దేవునికి మేమే అవమానకరంగా ఉన్నామా అని ఏ రోజుకి ఆ రోజు మన కుటుంబాల గురించి మనం ఆలోచించుకోవాలి. అట్టి జ్ఞానం మనకుండాలి. మన కుటుంబాల గురించి మనం కొంచెమైనా టైమ్ స్పెండ్ జేయాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పిల్లలతో ఫ్యామిలీగా మనం ఒక 10 నిమిషాలైనా ప్రతిరోజు టైమ్ స్పెండ్ జేసి, కుటుంబంగా ఒక చిన్న ప్రార్థన కనీసం ఒక 5 నిమిషాలైనా ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా ఉండాలి. ఏ కుటుంబంలో అయితే ఈ రోజుల్లో ఆహ్, ఫ్యామిలీ ప్రేయర్ నడుస్తూ ఉంటుందో, ఆ కుటుంబాల్లో దేవుడు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఒకసారి కాకపోయినా ఒకసారి కుటుంబం అంతా ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులిస్తాడు. సమాధానముతో, ఆయన శాంతితో, ఆయన ఆత్మతో ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అందుకే మన కుటుంబానికి యజమానుడు యేసయ్యే ఉండాలి. దేవుణ్ణి మనం ముందు పెట్టి, మన కుటుంబానికి దేవుణ్ణి యజమానుడిగా చేసి, ఆయన లీడింగ్‌లోకి మనం వచ్చినప్పుడు, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన దీవెన, దేవుని కనికరము మన కుటుంబాలకొస్తది. దేవుడు లేకుండా మనకెన్నున్నా వ్యర్థమేనండి. ఈ లోకంలో దేవుడు లేకుండా ఎంత సంపాదించినా అది వ్యర్థమే. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు సమస్తం ఆయన మనకు మేలుకరంగా మారుస్తాడు. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద మనల్ని నిలబెడతాడు దేవుడు. ఆయన్ని కలిగి ఉండాలి. నిజమైన ఆనందం దేవునిలోనే ఉంటుంది. ఈ లోకంలో ఉండదు. ఈ లోకంలో ఎంజాయ్ అంతా ఆర్టిఫిషియల్. అది ఒక దినం నశించిపోయేది. అది వ్యర్థమైనది. లోకంలో ఈ సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా
ఆ లోకంలో ఉన్న ఎంజాయ్, ఇంకా ధనం ద్వారా దేని ద్వారా నిజమైన సంతోషం మనకుండదు. ఆ 5 నిమిషాలు, ఆ 10 నిమిషాలే ఆనందం ఉంటుంది కానీ, శాశ్వతంగా మన హృదయంలో నిలిచి ఉండేది దేవునిలో లోనే ఆనందం, దేవునిలోనే సంతోషం. అది గ్రహించుకోగలగాలి. అది గ్రహించుకొని మనం ముందుకు నడిచినప్పుడు దేవునిలో నిజమైన ఆనందం మన కుటుంబాల్లో జీవిస్తాం. కుటుంబంలో దేవుని శాంతి, నెమ్మది ఖచ్చితంగా ఉండాలి. దేవుని శాంతి, సమాధానం లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే. కుటుంబాలను దేవుని వైపు నడిపించాలి. కుటుంబాలను దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ఒక్కరమే ప్రార్థిస్తే సరిపోదు కానీ, మనం ఒక్కరమే దేవుని నమ్మి రక్షింపబడితే సరిపోదు కానీ, మన ద్వారా మన కుటుంబాన్ని కట్టుకునే ప్రార్థన ఫలం మనకుండాలి. మన కుటుంబాన్ని మనం నడిపించుకోగలిగిన ఆ త్యాగము, ఆ ఓర్పు, ఆ సహనం మనకుండాలి. శ్రమలో కూడా వాళ్ళు దేవునిలో ఆనందించినట్టుగా మన కుటుంబ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా అన్నిటిని తట్టుకొని, తాలుకొని దేవుని మహిమ కొరకు నిలబడి ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా కుటుంబాలను కట్టుకొని, మన యజమానులను రక్షించుకొని దేవునిలో సంతోషించే కుటుంబంగా మనం ఉండాలి. ఆనాడు కొర్నేలి సేవకులను పిలిపించి కుటుంబంగా సంతోషించాడంట. అంటే కుటుంబం అంతటికి రక్షణ సువార్త వాక్యాన్ని వినిపించినట్టుగా మన కుటుంబాల కోసం మనం ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన కన్నీరు చూసి విడవడండి. మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. మన ప్రతి ప్రార్థనకు ఫలమిస్తాడు. దేవునిలో సంతోషించే కుటుంబాలుగా మన కుటుంబాలను నిలబెడతాడు. మన పిల్లల్ని దీవిస్తాడు. ఒక తరాన్ని మన ఇంట్లో నుండే దేవుడు నడిపిస్తాడేమో. దేవునికి మహిమకరంగా, నమ్మకంగా, కుటుంబాలకు నమ్మకంగా, కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ, కుటుంబాలను దేవునిలో చక్కబెట్టుకొని, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడకు మనం సిద్ధపడుతూ, మన కుటుంబాలను సిద్ధపరుస్తూ, దేవుని కొరకు నిలబడితే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నిజమైన ఆనందం మన హృదయాల్లో, మన కుటుంబాల్లో దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా! ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. థాంక్ యూ బ్రదర్.